నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గెలవాలంటే వైసీపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతారావు అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన వెల్లడించారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తాను కృషి చేస్తుంటే పార్టీలో కొందరు తాను వెనకడుగు వేసేలా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం సీటు గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని ఉందని ఈ సందర్భంగా అన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం. మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికు మనకు 5 వార్డులు ఉన్నాయి. 9, 10, 11, 12, 13 వార్డులు. మరి 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఎవరు గెలిచినా, ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది. మరి ఆరిలోవలో ఇప్పటికు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్, వాటర్ నిల్వలు పోయాయి. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక 2-3 వార్డులకి వాటర్, అసలు గ్రౌండ్ వాటర్ పోయింది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది.